ఒక దూరమైన అడవిలో గాడిద మరియు నక్క మంచి స్నేహితులుగా జీవించేవి. గాడిద మానసికంగా పెరికిగా ఉండేది, అయితే నక్క తెలివైనది, చాకచక్యంగా వ్యవహరించేది. అవి ప్రతిరోజూ ఆహారం కోసం అడవిలో తిరుగుతూ తమ జీవనాన్ని ఆనందంగా గడిపేవి. ఒకరోజు అవి ఆహారం కోసం వెతుకుతుండగా ఒక పెద్ద పులి వాటి దారిలో కనిపించింది. పులిని చూసిన గాడిద భయంతో వణికిపోయింది. అది నక్కకు చెప్పింది, నాకు చాలా భయం పడుతోంది. మనం ఈ ప్రమాదం నుండి ఎలా తప్పించుకుంటామో నాకు అర్థం కావడం లేదు. నక్క నిటారుగా నిలబడి ప్రశాంతంగా ఆలోచించింది. ఏదైనా చేయడానికి ముందుగా భయం తగ్గించుకోవాలి. నేను ఒక చిట్కా ప్రయత్నిస్తాను, నన్ను నమ్ము అని నక్క గాడిదకు ధైర్యం చెప్పింది. తరువాత నక్క ఆ పులి దగ్గరకు వెళ్ళింది. చాలా వినమ్రంగా, పులిరాజా, ఈ గాడిద చాలా మాంసముతో ఉంది. దాన్ని మీరు తినగలుగుతారు, పట్టుకోగలుగుతారు అని చెప్పింది. పులి నక్క చెప్పిన మాటలు నమ్మి గుంటలోకి దూకింది. పులి గుంతలో చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటకు రావడం కుదరలేదు. ఇదంతా చూసిన గాడిద నక్కను ప్రశంసిస్తూ, నీవు నా ప్రాణాలు కాపాడావు. నీ తెలివి వల్లే మనం ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం అని చెప్పింది. నక్క చిరునవ్వుతో, తెలివిగా ఆలోచిస్తే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. భయంతో కాదు, ధైర్యంతో వ్యవహరించాలి అని చెప్పింది. అనంతరం గాడిద మరియు నక్క ఆపదను దాటుకుని సురక్షితంగా జీవించాయి. నీతి: తెలివితో మరియు ధైర్యంతో ప్రమాదాలను ఎదుర్కొంటే విజయం మనదే.